వెల్కమ్ టు మెగానన్ టీవీ పక్కా లోకల్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా తుమ్మిడిహట్టిని సందర్శించారు. ప్రాణహిత నదికి మంత్రులు జలహారతి సమర్పించి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు వినోద్, హరీష్ బాబు, కలెక్టర్ హరిత, ఎస్పీ నిఖిత్ బంద్ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని మంత్రులు విమర్శించారు. जय प्राणी at the point exactly ఇక్కడ మనం చేయండి ఇక్కడే ఆ పాయింట్ ఇట్లా ఉంటుంది. ఈనాడు మళ్ళీ ఏదైతే ఈ యొక్క తుమ్మిడిహట్టి నుంచి 16 లక్షల ఎకరాలకు ఏదైతే స్కీమును డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపాదించడం జరిగిందో 16 లక్షల ఎకరాలు అప్పటికే దాన్ని మంజూరు చేసి కొంత పనులు మొదలుపెట్టి సుమారుగా 10,000 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే గడిచిన 10 సంవత్సరాల కాలంలో దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కాళేశ్వరం అనే పేరు పైన ఏదైతే మేడిగడ్డ, సుందిల్లా ఇట్లా లిఫ్ట్ల పేరు పైన 1,000 కోట్లు కాదు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రాణహిత చేవెళ్ల ద్వారా వైఎస్ఆర్ రాజశేఖర ప్రయత్నం చేసినప్పుడు ఇందులో 16 లక్షల ఎకరాల్లో ఆదిలాబాద్ జిల్లా కూడా సుమారుగా 1,50,000 ఎకరాలు ప్రతిపాదించడం జరిగింది. కానీ మూలపడేయడం జరిగింది. ఇక్కడి వరకు చేవెళ్ల వరకు ప్రతిపాదించింది. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా, ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క స్కీమ్ను ముందుకు తీసుకెళ్తే 16 లక్షల ఎకరాలు శాశ్వతంగా, ఎందుకంటే నీళ్ళు మొత్తం సముద్రం పాలవుతా ఉన్నాయి. ఈ ప్రాణహిత నుంచి సముద్రంలో కిందికి వెళ్ళిన తర్వాత సుమారుగా సంవత్సరానికి 3 కోట్ల ఎకరాలు వారే నీళ్ళు, అంటే సుమారుగా 3,000 టీఎంసీ గోదావరి సముద్రం పాలవుతా ఉంది. ఎవరు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, గౌరవ ముఖ్యమంత్రులు కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఈనాడు మళ్ళీ ఏదైతే ఈ యొక్క తుమ్మిడిహట్టి నుంచి 16 లక్షల ఎకరాలకు ఏదైతే స్కీమును డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపాదించడం జరిగిందో 16 లక్షల ఎకరాలు అప్పటికే దాన్ని మంజూరు చేసి కొంత పనులు మొదలుపెట్టి సుమారుగా 10,000 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే గడిచిన 10 సంవత్సరాల కాలంలో దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కాళేశ్వరం అనే పేరు పైన ఏదైతే మేడిగడ్డ, సుందిల్లా ఇట్లా లిఫ్ట్ల పేరు పైన 1,000 కోట్లు కాదు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రాణహిత చేవెళ్ల ద్వారా వైఎస్ఆర్ రాజశేఖర